మేషరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి అనగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి 9వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు 9వ స్థానమందు కూడుతూ ఉండగా రాహు కొంత లాభస్థానమందు అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రబలం లేదు, ఏలినాటి శని ఉన్నది, గురుబలం లేదు. అంటే ఆల్మోస్ట్ గ్రహస్థితిలో కొంత ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానం అనేటువంటిది పూర్వపుణ్యము, తండ్రి, భాగ్యము, పిత్రార్జితము వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానమందు పితృకారకుడు సూర్యుడితో పాటుగా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది కొంత ఈ పిత్రార్జితానికి సంబంధించినటువంటి వాటిపైన ఇంపాక్ట్ చూపెడుతుంది. ఒకటి, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలపైన, వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నటువంటి వాటి మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. రెండు, లేదు ఆర్థికంగా కొంత ఎక్కువ ధన వ్యయానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ 28 నుండి 3వ తారీఖు మధ్యలో ఎక్కువ ధనాన్ని నష్టపోయేటువంటి విధంగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో మేషరాశి వారు. అంటే ఈ వారంలో కొంత ఎక్కువ ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఖర్చులతో పాటుగా స్వయంకృతాపరాధాలు ఇవి జరగకుండా, అంటే స్పెక్యులేషను, బెట్టింగు, జోదము, లేకపోతేనేమో స్టాక్ మార్కెటింగు ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు తర్వాత బల్క్గా పలానా మెటీరియల్ ఖచ్చితంగా రేటు పెరుగుతుంది భవిష్యత్తులోనే దాన్ని కొనుగోలు చేయడము, తర్వాత అమ్ముకుందామని ఇప్పుడు కొనుగోలు చేయడం లాంటివి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. ఈ విషయాలన్నీ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటి అంటే మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఒకటి. రెండు, సరే కొత్త సంవత్సరం కదా ఎక్కడికైనా వెళదాం అనుకుంటే ఆ ప్రయాణాలు ఇవి సాగవు, అవి కొంత ఇబ్బంది పెడతాయి. అంటే ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్న తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇటువంటివన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉండడం, లేదా అటువంటి వాటికి వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. మిగతా ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాది విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఈ వారంలో కూడా మధ్యస్థంగానే ఉంటుంది.